నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ ఆధ్యాత్మికతలో ఎప్పుడు వచ్చారు, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్తో వాళ్ళ అనుబంధం ఏంటి, తర్వాత పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం వాళ్ళతో తెలుసుకుంటాం. మరి ఇవాళ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శైలజ గారితో ఆడియో ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. ఆధ్యాత్మికతలో మీరు వచ్చి ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్ పైన అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి అన్నది చెప్తారా? 19 సంవత్సరాలు అయింది. 2005 సంవత్సరం నవంబర్ 15వ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు ఈ ధ్యానంలోకి వచ్చాను. కానీ ఇష్టం లేకుండా రావడం జరిగింది సార్. ధ్యానం ధ్యానం అంటున్నారు, అప్పట్లో ఎవరికి తెలీదు. ఎంతసేపు ఉన్నా ఆధ్యాత్మికత అంటే మనకు పూజలు, నోములు, వ్రతాలు చాలా ఎక్కువగా చేస్తూ ఇదే ఆధ్యాత్మికత అనుకునేదాన్ని. ఓకే. అలా చేస్తూ చేస్తూ మా అత్తగారు చనిపోయిన తర్వాత పూజలు చేయకూడదన్నారు. అప్పుడు 6 మంత్స్ తర్వాత నా ఫ్రెండ్ ఇలా ధ్యానం అంటున్నారు, క్లాస్ చాలా బాగుంది, ఒకసారి వెళ్ళాను నేను, వెళ్దాం రా అంది. ధ్యానం అవి ఇవి మనకేం ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అన్నాను. కానీ తను వదలలేదు సార్. లేదు వెళ్దాము, ఎలాగైనా సరే వెళ్దాం, నాకే బాగా నచ్చింది, నీకు కూడా నచ్చుతుంది, నువ్వు రా అన్న. సరే అని 2-3 సార్లు తను ఫోన్ చేసి బలవంతం చేస్తే అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అది కూడా ఇష్టం లేకుండా సరే తోడుగా వెళ్దాం అన్నట్టుగా వెళ్ళాను సార్. అక్కడ నాకు ప్రథమ గురువు చంద్రకళ మేడం శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాస మీద ధ్యాస అంటే ఫస్ట్లో ఎలా అనిపించిందంటే ఎవరి శ్వాస మీద ధ్యాస పెట్టాలో అర్థం అవ్వలే. అంటే నా శ్వాస మీద నేను ధ్యాస పెట్టాలనేది నాకు అర్థం అవ్వలేదు. మేడం క్లారిటీ ఇచ్చారు. తర్వాత నా శ్వాస మీద నేను ధ్యాస పెడుతూ చేయడం ప్రారంభం అవ్వలేదు సార్. అప్పటికి కూడా ఏంటంటే మళ్ళీ మంత్రం పఠించకూడదంట, నామం జపించకూడదంట, రూపం అనేది చూడకూడదంట. ఇవన్నీ మనకి జరగని పని. అంటే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు సడన్ గా ఇవన్నీ వద్దని చెప్పారు. సో మనం ఉండేది ఆ ఫీల్డ్ లో, పూజలు అవన్నీ. సో దేవుడు అంటే మనకు ఒక విగ్రహము, అమ్మవారు. నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం సార్. సో అమ్మవారు అని చెప్తూ ఉంటే నాకు వద్దన్నారు కదా, సో కుదరలేదు. నేను లోపలంతా నేను ఆవిడ మీద తిట్టుకుంటూ కూర్చున్నాను. కానీ 1 గంట కూర్చోబెట్టారు. 1 గంట లేచిన తర్వాత ఆవిడ అడిగారండి, ఎలా ఉంది నీకు అని. మొహమాటం చేత బాగుందని చెప్పాను. కానీ ఆవిడ కనుక్కున్నారు, నీకు నచ్చలేదు కదా అని అన్నారు. అవును మేడం అని చెప్పాను. తర్వాత మాకు హోల్సేల్ బిజినెస్ అండి, శారీస్ ప్రొద్దుటూరులో. సో మేము 4 కలిసి వెళ్ళేవాళ్ళం. 4 పార్ట్నర్స్ భార్యలు కలిసి వెళ్ళేవాళ్ళం అండి. కారులో వెళ్తారు వాళ్ళు, నేను కారు మిస్ అయిపోతాను. నాకు కారులో అలా వెళ్ళటం ఇష్టం. అలాగే బయటకు వెళ్తే మంచి మంచి శారీస్ కూడా కట్టుకోవచ్చు. సో ఈ శారీస్ కట్టుకోవాలనే ఆలోచన, కారులో వెళ్ళాలనే ఆలోచనతోటి ఈ రెండిటితోటే వెళ్ళాను, కానీ ధ్యానం కోసం వెళ్ళలేదండి. అలాగే వెళ్ళాను, ఒక 6 రోజులు వెళ్ళాను, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాను. అంతా డ్రామా సార్, అంతే, ఏం లేదు, ధ్యానం లేదు, ఏం లేదు, డ్రామాగా చేస్తున్నాను అంతే. తర్వాత ఆ మేడం ఒక రోజు ఏం చెప్పారంటే, నాకు ఆవిడ షిరిడి సాయిబాబా డివోటీ అండి. మేడం అన్నారు, బాబా గారు నాకు దర్శనం ఇచ్చి ధ్యాన జ్ఞాన సప్తాహము అనేది చేయమని చెప్పారు. అది ఎలా చేయాలో నాకు తెలియట్లేదురా, ఎలా అనేది ఆవిడ అన్నారు. ధ్యాన జ్ఞాన సప్తాహం అంటే అప్పట్లో ప్రొద్దుటూరులో కేవలం ఆవిడది ఒక్కటే సెంటర్ అండి. చాలా మంది వచ్చేవాళ్ళు, ధ్యానం చేసుకుని వెళ్ళేవాళ్ళు. మరి ధ్యాన జ్ఞాన సప్తాహం, మన సప్తాహం అంటే సాయిబాబా ఒక ఫోటో పెడతాము, అక్కడ రోజుకు ఒక నైవేద్యం పెడతాము, పుస్తకం బాబాది జీవిత చరిత్ర చదువుతాము, ఇవన్నీ చేస్తాం. కానీ మరి ఇదేంటో నాకు అర్థం అవ్వలేదు, ఆవిడకి అర్థం అవ్వలేదు. సరే ధ్యానంలో కూర్చొని మళ్ళీ బాబా గారిని పిలిచి ఆవిడ అడిగారు. అప్పుడు బాబా గారు క్లారిటీ ఇచ్చారు. ఒక వారం రోజులు ఒక ఇంట్లో 1 గంట ధ్యానము, 1 గంట జ్ఞానము ఇలా చేయమన్నారు. సో అప్పుడు ధ్యానం వాళ్ళ ఇంటి నుంచి పక్కకు పాకిందండి. సో అక్కడ ఒక్కొక్క సప్తాహం క్లాసెస్ అనేది అక్కడ మొదలయ్యాయి. మొదలైన తర్వాత వీళ్ళు ధ్యానం గంట చేయిస్తున్నారు. గంట సేపు ధ్యానం నాకు చాలా ఇబ్బందిగానే ఉండేది. తర్వాత జ్ఞానం అన్నారు కదా, జ్ఞానం అంటే వాళ్ళు అనుభవాలు వచ్చినవన్నీ కూడా వాళ్ళు మేడంకి చెప్పేవాళ్ళు, దానికి క్లారిటీ మేడం ఇచ్చేవాళ్ళండి. సో ఇదంతా నచ్చింది.
ధ్యానం నచ్చలేదు కానీ ఆవిడ మాట్లాడే మాటలు ఇవన్నీ చాలా బాగున్నాయి అనిపించింది. ఓకే. సరే బాగుందని చెప్పేసి కంటిన్యూ అయ్యాను సార్. ఆ కంటిన్యూటీలో నాకు ఒక అనుభవం వచ్చింది. అందరికి అనుభవాలు వస్తున్నాయి, నాకు అనుభవాలు రావట్లేదు. ఓకే. మేడంని అడిగితే నీకు గత జన్మలోనే అయిపోయాయమ్మా అనుభవాలన్నీ, అందుకే నీకు ఇప్పుడు రావట్లేదు అన్నారు. సరే నన్ను తృప్తిపరచడానికి అనుంటారు అని నాకు నేనుగా ఆ మాట అనుకుని తర్వాత నేను అనుకున్నాను సార్, నాకు ఒక అనుభవం అనేది కావాలని. సో అప్పుడు ఒక అనుభవం వచ్చిందండి. ఏమనుభవం అంటే నేను చాలా బాధపడే అనుభవమే. ఏంటంటే నేను నలుగురు వ్యక్తులు నన్ను మోసుకెళ్తున్నారండి. అమ్మో. ఈ నలుగురు వ్యక్తులు ఎక్కడికి మోసుకెళ్తారు అంటే శవం తీసుకెళ్ళినట్టే. అవునవును. సో నన్ను తీసుకెళ్తున్నారు. అప్పుడు నేనేదో ముసలిదాన్ని అవ్వలేదు, అనారోగ్యంతో చనిపోలేదు. సో నేను చనిపోయాను అంతే, ఆ టైంలో చనిపోయాను అని నాకు అనిపించింది. చాలా బాధపడ్డాను సార్. నా భర్త అంటే నేను వెళ్ళిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాడు, హాయిగా ఉంటారు. కానీ పిల్లలు ఏంటి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎలా ఏంటి నాకు అర్థం అవ్వలేదు. చాలా బాధపడ్డాను. ఇంకా మేడం ఒళ్ళో పడుకొని అంతవరకు ఇష్టం లేని మేడం నాకు ఒక్కసారిగా ఆవిడ నాకు ఇష్టమైపోయింది. ఆవిడ ఒళ్ళో పడుకొని మేడం ఏంటిది ఇట్లా జరుగుతోంది, ఒక అనుభవం కావాలనుకుంటే ఎటువంటి అనుభవం రావడం ఘోరమైన అనుభవం రావాలా? ఘోరమైన అనుభవం. ఏంటిది అంటే అప్పుడు మేడం అన్నారండి, నీకు ఆయుష్ పెరుగుతుందనేది నీకు తెలీదు, ధ్యానం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. సో ఇది నువ్వు అనుభవంతో రావడానికి నీకు అనుభవం వచ్చింది, ఎక్స్పీరియన్స్ అవుతావమ్మా నువ్వు, ఒకసారి చూడన్నారు. సరే ఏం చేయాలి, నేను నా పిల్లల కోసం నేను బతకాలి, నేను ఏం చేయాలి, ఏం చేస్తావు ధ్యానం చేయి అన్నారు. సో ఇష్టం లేని ధ్యానంలోకి నన్ను లాక్కెళ్తున్నారనేది నాకు అప్పుడు అర్థం అవ్వలేదండి. తర్వాత ధ్యానం చేస్తున్నాను, కానీ ధ్యానం చేస్తున్నాను కానీ నాకు రాత్రి అయితే చీకటి అంటే చాలా భయం సార్, చాలా భయం. ఎలాంటి భయం అంటే మా వారు 15 రోజులు ఊళ్ళో ఉంటే 15 రోజులు ఉండరు. ఇద్దరు పిల్లలతోటి పడుకున్నప్పుడు వాళ్ళు నిద్రపోతారు. 1 గంట 2 వరకు టీవీ పెట్టుకొని లైట్ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ ఎప్పుడు నిద్ర వస్తుందో అప్పుడు టీవీ ఆఫ్ చేసి లైట్ ఉంచేసి బెడ్ మీద పడుకునే ముందు పైన అటకలన్నీ అలా తిరిగి చూసి ఎక్కడెక్కడ ఏ దయ్యం ఉందా భూతం ఉందా అన్ని చెక్ చేసుకుని పడుకునేదాన్ని సార్. సో ఇప్పుడు నేను రాత్రిపూట ధ్యానం చేయాలి. ఆవిడ ఏం చెప్పారంటే 24 అవర్స్ ధ్యానం చేయమన్నారు. 24 అవర్స్ అంటే ఏంటి మేడం మీరేమనుకుంటున్నారు, 24 అవర్స్ ధ్యానం చేయాలంటే నాకేం మా భర్త లేరా, పిల్లలు లేరా, ఇంక ఈ వ్యాపకాలు లేవా, వంట ఇవన్నీ ఏం లేవా అని డైరెక్ట్గా అడిగేసానండి. అడిగితే ఆవిడ అన్నారు, అమ్మ అలా కాదు, 24 గంటలు ధ్యానం చేయమంటే ఒక్కటి విను, పని ఉన్నప్పుడు పని మీద ధ్యాస, పని లేనప్పుడు శ్వాస మీద ధ్యాస. ఈ పాయింట్ చెప్పారండి. అది ఎంత నచ్చేసిందంటే నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఓకే, నాకైతే ఎవరు ఇట్లా ముచ్చట్లు చెప్పుకోవడం, కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివి నాకు నచ్చేది కాదండి. నేను అలాంటి వాటికి వెళ్ళేదాన్ని కాదు. సో నాకు అది ప్లస్ పాయింట్ అయింది. సో ధ్యానం చేస్తున్నాను. రాత్రిపూట కూర్చోవాలంటే ఈ ఇబ్బంది వచ్చిందండి. ఈ దెయ్యం అంటే భయం, చీకటి అంటే భయం, ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ మేడంకి అడిగితే మేడం అన్నారు, నీకు ఎవరంటే ఇష్టం, ఏ దేవుడు అంటే ఇష్టం అని అడిగారండి. అడిగితే నాకు దేవుడు అంటే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం, సో అమ్మవారిని ఆహ్వానించుకో అన్నారు. అదేంటి విగ్రహారాధన, నేను పూజలు చేసే టైంలో అమ్మవారిని ఆవాహించుకోవాలంటే ఆవాహన చెయ్యాలంటే నేను పిలుస్తాను, ఆహ్వానించుకోవాలంటే అమ్మ రండి అని పిలుస్తాము, అంతేగాని ధ్యానంలో కూడా పిలవచ్చు అలాగా. అప్పుడు నాకు అర్థమైందండి. వెంటనే నేను ఆవిడని ఆహ్వానించాను. ఆహ్వానించడంతో నాకెందుకో అర్థం అవ్వలేదు. వెంటనే ఆవిడ కాళ్ళ గజ్జల సౌండ్ అనేది వినపడ్డం, ఆవిడ ఎక్కడో దూరం నుంచి దగ్గరకు వస్తున్నట్టుగా నేను ఫీల్ అవ్వడం, ఓ పట్టు చీర కట్టుకొని నా ముందు వెళ్తే ఆ ఫీల్ అవ్వడం, నా పక్కనే కూర్చున్నట్టు ఒక ఫీల్ అవ్వడం, ఇవంతా ధ్యానంలో అనిపిస్తుంది నాకు. మన పక్కన ఎవరైనా కూర్చుంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుందండి. అలా అనిపిస్తుంటే నాకు అనిపించింది, అమ్మా నా దేవుడు నా దేవత నా దగ్గర ఉంటే నాకేం భయం. అంతేనండి, గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టాను. పగలు రాత్రి ఎప్పుడు పని ఉంటే పని చేసుకోవడం, ధ్యానంలో కూర్చోవడం, ఇంతేనండి, ఇదే పని. ఇలా చేస్తూ ఉన్నాను. ఆవిడ నాకు ధ్యానం చెప్పింది కూడా అందరికీ ఏం చెప్తున్నారంటే, ధ్యానం ఎన్ని రోజులు చేయాలి అంటే నీ శ్వాస ఉన్నంతవరకు చెయ్యి అని చెప్పేవారు.
ఓకే. నాకు చెప్పింది ఏంటంటే వారం రోజులు చేయి ఇంకా ఎక్కువ వద్దన్నారు. ఆ. నాకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ అండి. హ్మ్. ఈ శుక్రవారం రోజు నాకు ఈ అనుభవం వచ్చింది. ఓకే. సో ఈ శుక్రవారం మనం చనిపోవడం అనే మాట వినము, మాట్లాడము, ఇవన్నీ చెయ్యము. హ్మ్. కానీ ఆ రోజు నాకు వచ్చింది. నేను చాలా ఫీల్ అయిపోయాను. చాలా Hmm. సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను. అందుకని శుక్రవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు మాత్రమే నువ్వు ధ్యానం చేయి, మళ్ళీ చేయకు, హ్మ్. ఆ తర్వాత నువ్వే చేస్తావని చెప్పారు. ఓకే. సరే అని కూర్చున్నానండి ధ్యానంలో. ఇంకా గంటలు గంటలు పగలు రాత్రి హ్మ్. పని ఉన్నప్పుడు పని మీద ధ్యాస, హ్మ్. పని లేనప్పుడు శ్వాస మీద ధ్యాస. ఓకే. సో ఇలా చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత కరెక్ట్‌గా ఆ శుక్రవారం రోజు హ్మ్. నాకు ఎవరో చెవులో చెప్పారు, హ్మ్. "నువ్వు నీ ఆయుష్‌ను పెంచుకున్నావు. ఓహ్! వెరీ నువ్వు గుడ్. నీ హ్మ్. ఆయుష్‌ని పెంచుకున్నావు. హ్మ్. నువ్వు నీ ఆయుష్‌ని పెంచుకున్నావు." హ్మ్. సో 3 టైమ్స్ అలా చెవిలో చెప్పారండి. హ్మ్. ఇంకంతే. వెంటనే నా మనసులో నుంచి ఒక అంటే నేను మనసు ప్రభావం నేను చెప్పను. హ్మ్. ఆ మనసులో నుంచి ఏమొచ్చిందంటే నాకు తెలియకుండానే హ్మ్. ఆ ధ్యానం ద్వారా వచ్చిన ఈ ఆయుష్ ఏదైతే ఉందో ధ్యానానికి నేను అంకితం చేస్తున్నాను హ్మ్. అనుకున్నానండి. అవును. అంతే. వెంటనే ఇంకా ధ్యానం క్లాసెస్ మొదలుపెట్టాను. ఓకే. బయట క్లాసెస్ వెళ్ళటం మొదలుపెట్టాను. హ్మ్. అయితే ఇక్కడ నాకు ఆటంకం ఏమొచ్చిందంటే నాకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదండి. సో ఓకే. బయటికెళ్ళాలంటే పంపలేదు. హ్మ్. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. హ్మ్. మా వారు అలా షాప్‌కెళ్ళిపోగానే దొంగగా ఒక గంట టైము హ్మ్. వెళ్ళిపోయి అపార్ట్మెంట్లు, వీధులు అన్నీ తిరుగుతూ హ్మ్. చెప్పడం జరిగిందండి. ఓకే. అలా వెళ్ళిన నేను హ్మ్. ఇప్పుడు మా వారే ఇక్కడ ధ్యానం క్లాస్ ఉందంట ఎళ్ళు, హ్మ్. వాళ్ళకి ధ్యానం చెప్పాలంట వెళ్ళు అని ఆయనే పంపిస్తున్నారండి నన్ను. ఓహ్! వెరీ సో గుడ్. అలాంటి సపోర్ట్ ఇప్పుడుంది నాకు. హ్మ్. సో చాలా బావుంది సార్. ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం మార్చుకోవడమే. హ్మ్. అది ధ్యానం ద్వారానే జరుగుతుంది సార్. హ్మ్. అదే ఆధ్యాత్మికత. యెస్. సో, ఫస్ట్ టైమ్ మీరు పత్రిజీని ఎప్పుడు చూడడం జరిగింది మేడం? ఫస్ట్ టైం పత్రిజిని కలుసుకున్నప్పుడు 2006 సంవత్సరంలో చూసానండి ఓకే. సార్‌ని. హ్మ్. 2006 సంవత్సరంలో సారు ప్రొద్దుటూరొచ్చారు. ఓకే. వచ్చిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడుతున్నారు సార్. అప్పట్లో నేను విన్నాను సారు కొడతారు, తిడతారు. హ్మ్. మనం ఎదురుగా ఉన్నప్పుడు సరిగ్గా బిహేవ్ చేయకపోతే, సరిగ్గా మాట్లాడకపోతే ఇలా కొడతారని, తిడతారని విన్నాను సార్. అందుకని భయంగానే వెనక్కి తగ్గాను సార్ నేను. హ్మ్. కానీ ఎందుకు వచ్చిందో అది తెలీదు గానీ, నా ఫ్రెండ్ నేను నన్ను ధ్యానంలోకి పరిచయం చేసిన నా ఫ్రెండ్ నేనిద్దరం సార్ పక్కపక్కనే కూర్చున్నాం సార్. ఓహ్! ఒకళ్ళు అటు, ఒకళ్ళు ఇటు కూర్చున్నాం. ఆ! సో, ఆ సార్‌తో పాటు మేము గూడా చాలా గౌరవాన్ని పొందాం సార్ ఆ రోజు. ఓకే. తర్వాత సారు ఒక ఇంట్లో ఉన్నారు. హ్మ్. ఉన్నప్పుడు నాకు సార్ నచ్చలేదు సార్. హ్మ్. ఎందుకో సార్ నచ్చలేదు. హ్మ్. నేను చాలా ఫీల్ అయిపోయాను. ఏంటిది కొత్తగా ధ్యానంలోకొచ్చాను. ఈ ధ్యానం అంటే ఎంత బావుంది. కానీ గురువుగారేంటి ఇలా ఉన్నారు? హ్మ్. గురువుగారి డ్రెస్సింగ్ బాలేదు. హ్మ్. బిహేవియర్ బాలేదు. స్టేజ్ మీద ఒకలా ఉన్నారు. హ్మ్. బయట ఒకలా ఉన్నారు. నాకస్సలు అర్థం అవ్వలేదు. హ్మ్. వెంటనే నేను అందులో ప్రేమ్‌నాథ్ సార్ వచ్చారు. హ్మ్. ఓకే. నాకు గురువుగారు రెండో గురువుగారు ప్రేమ్‌నాథ్ సార్. ఓకే. ఆయనొచ్చిన తర్వాత హ్మ్. ఆయనడిగాను సార్ నేను. హ్మ్. సార్ ఏంటి సార్ ఇది? ధ్యానం ఇలా ఉంటుందా? నాకు నచ్చలేదు సార్. హ్మ్. పత్రి సార్ నాకు నచ్చలేదు సార్. ఏం చేయమంటారు? హ్మ్. ఆయన చెప్పిందేంటంటే, "నీకు ధ్యానం నచ్చిందా?" హ్మ్. నచ్చింది. హ్మ్. ధ్యానం నచ్చినప్పుడు సారు చెప్పిన సబ్జెక్ట్ నీకు నచ్చిందా? హ్మ్. అబ్బా! చాలా నచ్చింది సార్. హ్మ్. సో, నీకు ఆ 2 తీసుకో. హ్మ్. నచ్చింది ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు? నచ్చనిది ఎందుకు తీసుకున్నావు? నచ్చింది తీసుకోమని నచ్చింది తీసుకో. హ్మ్. నచ్చింది పట్టుకున్నప్పుడు మనం నచ్చింది కూడా పోగొట్టుకుంటాం. అవును. అందుకని నచ్చింది తీసుకో నువ్వు హ్మ్. అన్నారు సారు. హ్మ్. సరే సార్ అయితే ఓకే. ఈయన చెప్పింది చాలా బాగా అనిపించింది. ఓకే. ఓకే సార్. లేకపోతే ఇప్పుడు ధ్యానంలో ఉండేవాళ్ళం కాదు. అవును. బావుంది సార్. అలాగే సార్ అని హ్మ్. అప్పటినుంచి ధ్యానం అంటే సార్‌కి దూరంగా ఉండడం అన్నీ చేశాను సార్ నేను. హ్మ్. అట్లాగా. హ్మ్. తర్వాత సార్ సబ్జెక్ట్ అంతా ఒకసారి చదువుకున్న తర్వాత హ్మ్. సార్ సబ్జెక్ట్ ఏంటంటే నాకు తెలిసింది 18 ఆదర్శ సూత్రాలు. మన యెస్. పీఎస్ఎస్ఎం టీచర్స్ ఏ మూవ్‌మెంట్. సిలబస్సే అది. హ్మ్. సో, ఈ సిలబస్‌ని మనం నిలబెట్టగలగాలి. హ్మ్. సార్ యొక్క శిష్యులం, సార్ యొక్క మనం అనుయాయులం హ్మ్. అనైతే మనం ఖచ్చితంగా మనకు తోచింది కాకుండా సార్ యొక్క సబ్జెక్ట్‌ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని, హ్మ్. ఆ సబ్జెక్ట్ మనం చెప్పగలగాలి. యెస్. అందరికి పంచగలగాలి. హ్మ్. సో, నాకది అనిపించింది సార్. హ్మ్. సో, అప్పటినుంచి సారు సబ్జెక్టే చెప్తూ వస్తున్నాను. హ్మ్. సో, ఆ సబ్జెక్ట్ ఎక్కడుంది సార్? ఎక్కడ లేదు సార్ మనకి. హ్మ్. ఆ సబ్జెక్ట్ ఎక్కడ లేదు? అన్ని చోట్ల ఉంది. ఎన్నో సొసైటీలు చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికత అనేది తెలీదు. హ్మ్. అసలు నేను ఏ గురువుని చూడలేదు, ఏ గుడికి ఎళ్ళలేదు. హ్మ్. అసలు ఏం చేయలేదు సార్. హ్మ్.
ఈ ఆధ్యాత్మికత అనే విషయం కూడా తెలియదు సార్. ఆ పదం కూడా తెలీదు. ఓకే. అలాంటి చోట్ల పెరిగాం మనం. తర్వాత ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఓహో! ధ్యానం అంటే ఇది. గుళ్ళు మనం పూజలు చేసినప్పుడు ధ్యానం సమర్పయామి అంటాం. అంతే తప్ప ఒక నీళ్ళు అలా వదిలేస్తాం గానీ, ధ్యానం చెయ్యం. ఏ పంతులు గారు కూడా మనకు చెప్పరు. సో, అలాగా ధ్యానం చేస్తూ వచ్చాను సార్. చాలా బావుంది తర్వాత. ఆ తర్వాత ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు సార్. వ్రతం చేసినప్పుడు ఆయన కథలు చెప్తున్నారు. అంతా పూజలు చేయిస్తున్నారు పంతులు గారు. నాకనిపించింది ప్రసాదం తింటే నీకు పడవ మునగదు. ప్రసాదం తినకపోతే పడవ మునిగిపోతది అనే ఒక చిన్న కాన్సెప్ట్ అక్కడొచ్చింది సార్. ఎందుకు మునిగిపోతుందంటే దేవుడు కోప్పడతాడంట. అందుకు నువ్వు కంపల్సరీ ప్రసాదం తినాలంట అని చెప్పారు. అదేంటి దేవుడు కోపడ్డం ఏంటి? దేవుడికి కోపతాపాలు ఉంటాయా? మరి దేవుడికి కోపతాపాలు ఉంటే ఆ దేవుడు ఎలాగంటాం మనం? అతను కూడా మానవుల్లాగే అయిపోతాడు కదా. నువ్వు నాకు చాక్లెట్ ఇస్తేనే నేను నీకు ఈ పని చేస్తాను, లేకపోతే నేను పని చేయను అంటే, సరే దేవుడు కూడా అంతే కదా. మనం లంచం ఇస్తున్నట్టే కదా. ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు నన్ను మొక్కితేనే నీకు మంచి చేస్తాను, మొక్కకపోతే నేను మంచి చేయను అని దేవుడు అంటే, అసలు దేవుడు ఏంటిది? ఎందుకు ఇలా చెప్తున్నారు? నాకు అర్థం అవ్వలేదు సార్. తర్వాత మా ఆడపడుచు కూతురు వచ్చి అడిగిందండి. తను మైసూర్లో పిరమిడ్ మాస్టర్. అమ్మాయి అడిగింది, ఏంటత్తా ఎలా చెప్తున్నారు వీళ్ళు, ఏంటిది? అప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తే అప్పుడు తెలిసింది సార్, అసలు ఆ మాటలకు అర్థం ఏమిటి. పత్రి సార్ వచ్చి చెప్తున్నారండి, అసలు సత్యం అంటే ఏమిటి, సత్యనారాయణుడు అంటే ఏమిటి, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఏంటి, అసలు పెళ్ళైన కొత్తల్లోనే ఎందుకు ఆ వ్రతాన్ని చేస్తారు అనేది అంతా మొత్తం క్లారిటీ ఇచ్చారు సార్ నాకు. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం గురించి, ఈ ప్రసాదం గురించి అవన్నీ చెప్పేసరికి నాకు ఇంకా వ్రతం అంటే ఇలా అన్ని బాహాటంగా చేసేది కాదు, మనలోనే మన అంతరంగంలోనే చేయాలి ఇది. మన అంతరంగంలో చేసినప్పుడే ఆ వ్రతానికి ఆ నిష్ఠకు ఒకలాంటి మన సత్యంలో ప్రయాణం అనేది అప్పుడు జరుగుతుంది అనేది నాకు అర్థమైంది సార్. సో ఆ ప్రయాణంలోనే మనం అందరం ఉన్నాము. అదే పత్రి సార్ కాన్సెప్ట్ కూడా. సో అంచేత పత్రిజీ అంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు శాకాహారి కామని. అంటే మీరు రాక ముందు మీరు శాకాహారిగా ఉండేవారా, లేకపోతే లో వచ్చిన తర్వాత మీరు శాకాహారిగా అయ్యారా? ధ్యానం అంటే ఇష్టం లేదు కదా సార్, కానీ ఆయన శాకాహార జగత్ అని చెప్పారు సార్. ఈ శాకాహారం గురించి చెప్తూ ఉంటే నా ఒళ్ళు పులకరించారు సార్. ఎందుకంటే నేను శాకాహారిని, బై బర్త్ నేను శాకాహారిని. కులం మతం అనేది నా మనసులో లేదు, కానీ వీళ్ళు శాకాహారులా వీళ్ళు మాంసాహారులా అనేది నాకు ఈ డివైడ్ చేసుకునేదాన్ని నేను. సో నాకు శాకాహారం బాగా నచ్చింది. శాకాహారం గురించే నేను కూడా చాలా చెప్పేదాన్ని సార్. పక్కన మా నాన్నగారు ఏం చెప్పేవాళ్ళు అంటే, పక్కన మాంసం కొట్టున్నా నువ్వు తినగలగాలి, అసహించుకోకూడదు. నువ్వు తినగలగాలి ఏదైనా, కానీ నువ్వు అక్కడ పక్కన నుంచొని ఉండగలగాలి. అంటే అవన్నీ వస్తూ ఉంటాయి, మనం అసహించుకుంటూ ఉంటాం, కానీ నువ్వు అలా ఉండగలగాలి, స్టేబుల్గా నువ్వు ఉండగలగాలి అని చెప్పేవారండి. సో కానీ అప్పుడు ఆ వాసనలు అవన్నీ అసహ్యం అనిపించేది, ఇప్పుడు అనిపించదు సార్. అంటే మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు మరి చాలా మంది మరి మాంసాహారం తినేవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు మీకు తారసపడి ఉంటారు. అంటే వాళ్ళకి మీరు ధ్యానం చేయమని, శాకాహారం తీసుకోమని ఎలా చెప్పేవారు? కొత్తగా వస్తారు సార్ వాళ్ళు. నా ఇల్లు దేవాలయం అండి, అందుకని నాకు శాకాహారులు రావాలంటేనే ఇష్టం అని చెప్పేదాన్ని సార్. వాళ్ళు ఇంకా రెండో రోజు రారు సార్. ఫస్ట్ ఒకసారి వస్తారు, మళ్ళీ మరుసటి రోజు నుంచి రారు అలాగా. కానీ కూర్చొని వాళ్ళకి చెప్పినప్పుడు శాకాహారం యొక్క వాల్యూ ఏంటి, శాకాహారం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు ఏంటి, మాంసాహారం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు ఏంటి, నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా శాకాహారులు అవుతున్నారు సార్. కానీ పిల్లలు కూడా శాకాహారులు అయితే పెద్దవాళ్ళు వాళ్ళని పేరెంట్స్ ఫోర్స్ చేసి నీకు బలము తినాలి అని చెప్పేవాళ్ళు సార్. సో బలం అనేది ఫుడ్లో లేదు కదా సార్, మన ఆలోచనలో ఉంటుంది. సో ఈ ఆలోచన మనం మార్చుకుంటే ఖచ్చితంగా శాకాహారులు మారుతారు సార్, బలవంతులు అవుతారు. మరి పత్రిజీ 4 విషయాలు చెప్పారు. మనం ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, అలాగే సజ్జన సాంగత్యం, దాని తర్వాత ధ్యాన ప్రచారం చేయాలి. మీరైతే స్టార్టింగ్లో అద్భుతంగా ప్రతిరోజు ధ్యానం చేసుకునేవారు. తర్వాత స్వాధ్యాయంలో అంటే పుస్తక పఠనం కూడా
చేయాలని పత్రిజీ చెప్పారు. సో మీరు ఏమేమి పుస్తకాలు చదివారు, దాంట్లో మీ నచ్చిన పుస్తకం ఏంటి మాతో షేర్ చేసుకుంటారు? మనకు మన జీవితంలో ఫస్ట్ మనకు చెప్పారు సార్, సంసారంలోనే నిర్వాణం అని, మధ్య మార్గం అని చెప్పారు పత్రి సార్. ఉంటే మనం అటువైపు ఉంటాం, లేకపోతే ఇటువైపు ఉంటాం. వద్దు అనే ఉంటాము, లేదా కావాలి అనే దాంట్లో ఉంటాం. మధ్యలో ఉండం మనం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మధ్య మార్గంలోకి వస్తాం సార్. ఈ మధ్య మార్గంలోకి రావాలంటే, అందులో నిలబడాలంటే ఖచ్చితంగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ప్రచారం, శాకాహారం ఇవన్నీ ఉండాల్సిందే సార్. ఒక గంట అదే చెప్పారు, ఒక గంట ధ్యానం, ఒక గంట స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయంలో సార్ నేను ఏ క్లాసులు చెప్తున్నా కూడా అంత పత్రి సార్ క్లాస్. పత్రి సార్ తులసిదళం చెప్పారు, తర్వాత చాలా కాన్సెప్ట్లు మనకి ఇచ్చారు. ఈ కాన్సెప్ట్లన్నీ కూడా మనం చెప్పినప్పుడు చాలా ఇష్టపడుతున్నారు సార్ జనాలందరూ కూడా. మన ధ్యాన మిత్రులందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు. రామ్తా పుస్తకం, తర్వాత భగవద్గీత, పత్రి సార్ ఇచ్చినటువంటి మనకు భగవద్గీత, చాలా బుక్స్ చదివాను. బాగుంది సార్, అంత బాగుంది. ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇక్కడ చదువుతూ ఉంటారా? చదువుతూ ఉంటాను సార్. ఇప్పుడు ప్రస్తుతం 2012లో నేను నరసాపురం వచ్చాను సార్, వెస్ట్ గోదావరి నరసాపురం. రావడం కూడా మిరాకిల్ సార్ అది. సో అక్కడ షాపు క్లోజ్ చేశారు. షాప్ క్లోజ్ చేసిన తర్వాత మనం నరసాపురం వెళ్ళాలి అన్నారు మా వారు. నరసాపురం రావాలి అంటే అక్కడ మళ్ళీ మనకి ధ్యాన ప్రచారం చేయడానికి నాకు వీలు కలగదు అనే ఉద్దేశంతో మా వారి దగ్గర ఒప్పందం తీసుకున్నాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నేను బయటకు వెళ్ళాలి, క్లాసులు చెప్పాలి, ఇలాగైతే నేను వస్తాను అక్కడికి అని చెప్పాను. చెప్తే ఓకే అన్నారు ఆయన. ఓకే నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. సరే అని, కానీ నాకు ఇష్టం కలగలేదు సార్. పత్రి సార్ ఒకసారి నరసాపురం వచ్చారు. వచ్చినప్పుడు సార్ని అడిగాను నేను, సార్ ఇలాగా మా వారు నరసాపురం వెళ్ళిపోదాం అంటున్నారు, ఏం చేయాలి అని అడగాలి అనుకుంటుంటే ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు సార్. సార్ దగ్గరికి రానివ్వట్లేదు. ప్రశాంతంగా సారు ఒక రూమ్లో పడుకొని ఉన్నారు. పడుకుంటే నేను ఆ తలుపు దగ్గరే కూర్చొని తొంగి తొంగి చూస్తున్నాను. చూస్తుంటే ఆయన నన్ను చూశారు. చూసి తల ఇలా చెప్పి రమ్మన్నారు దగ్గరికి. వెళ్ళాను. నాకు అంతవరకు పత్రి సార్ దగ్గర ఉండడం, చేయడం ఇవన్నీ నేను చేయలేదు. ఆ రోజు ఒకసారికి కాళ్ళు నొక్కుతూ ఆ సేవ చేసుకుంటూ నా అనుభవాలన్నీ చెప్పాను సార్. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఇలా అడిగాను, సార్ నరసాపురం వెళ్ళాలంటున్నారు, ఏం చేయమంటారు, వెళ్ళమంటారా వద్దా అని అడిగాను. అడిగితే సార్ అన్నారు, ఒక్కసారి ఇటువైపు తిరిగి నా వైపు తిరిగి ఒక్క క్షణం కళ్ళలో కళ్ళు పెట్టి చూసి వెళ్ళు అన్నారు. వెళ్ళు అనగానే అప్పుడు వెంటనే ఓకే వెళ్ళిపోదాం అనిపించింది. కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ నా మామూలే, ఎందుకు వద్దు ఆయన పంపించరు బయటికి మళ్ళీ అని అనుకున్నాను. కానీ సార్ ఇష్టంగా అయిష్టంగానే వెళ్ళినా కూడా అక్కడ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ పిరమిడ్ మాస్టర్లకి నేను పరిచయం చేసుకొని, ఇలాగా నేను నరసాపురం వచ్చానండి, ప్రొద్దుటూరు మాది, నేను క్లాసులు చెప్తాను అంటే, అవునా మేము పత్రి సారు ఎవరో ఒకరిని రమ్మని మాకు ఇక్కడ కావాలి, ఒక మాస్టర్ కావాలి, ఇక్కడికి రావాలని మేము కోరుకున్నాం పత్రి సార్ని, పత్రి సారే మిమ్మల్ని మాకు పంపించారు అని వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. అక్కడ క్లాసెస్ చెప్పడం, తర్వాత పిరమిడ్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వటం, ధ్యానము, సజ్జన సాంగత్యము, ఇలా చాలా బాగా ర్యాలీలు, శాకాహార ర్యాలీలు ఇవన్నీ చేయడం జరిగింది సార్. అలాగే మన ఇంట్లోనే 7 గంటల ధ్యానము, 11 గంటల ధ్యానము, 24 గంటల ధ్యానము, ధ్యానం క్లాసెస్ బాగా జరిగాయి సార్. తర్వాత పిరమిడ్స్ కట్టారు. పిరమిడ్స్ కట్టుకున్న తర్వాత ఎవరింట్లో వాళ్ళు వారానికి 3 రోజులు క్లాసెస్ అక్కడ అరేంజ్ చేసుకున్నారు. చక్కగా అక్కడ జరుగుతున్నాయి సార్. 1 గంట ధ్యానము, 1 గంట ధ్యానము, అలా బాగుంది సార్. అలాగే నెలకి ఒక 1 డే క్లాసు. అంతకుముందు 2 అవర్స్ 3 అవర్స్ క్లాస్ కాస్త 1 డే క్లాస్ అయిందండి. ఒక 200 మెంబర్స్ దాకా వస్తారు. బాగుంది సార్. శాకాహార ర్యాలీ ఒక నెలకు ఒకటి చేస్తాము. మరి పత్రిజీ చెప్పిన ఈ సజ్జన సాంగత్యం ఎలా ఉంటుంది, అది చేస్తే దాంట్లో వచ్చే లాభాలేంటి, ఆ విషయం చెప్తారా? సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సత్యము తెలుసుకున్నటువంటి వాళ్ళతో సాంగత్యం. సో సత్యం తెలుసుకున్నాం, నాకు ఒక సత్యం ఉంటుంది, మీకు ఒక సత్యం ఉంటుంది, ఎవరికి వారికి ఒక సత్యం ఉంటుంది, కానీ సత్యం ఒకటే. నేను ఇది సత్యము నేను అనుకుంటాను, ఇంకొకళ్ళు కూడా సత్యం అనుకుంటారు, కానీ అది సత్యం కావచ్చు కాకపోవచ్చు, ఉన్నది మాత్రం సత్యం ఒకటే.
సో ఆ ఒక సత్యానికి వెళ్ళటానికి ఇది కూడా ఒక మార్గం సార్, సజ్జన సాంగత్యం. సో మీ ఎన్నో కోణాల దగ్గర నుంచి ఒక సత్యానికి వెళ్తాం మనం. సో అన్ని కోణాలు మనకు కావాల్సిందే, అవసరమే. అందుకనే మనకి ఇప్పుడు క్లాసుల్లో కూడా ఒక్కొక్క మాస్టర్ వస్తారు, సంకల్పాలు చెప్పుకోమంటారు. ఒక మాస్టర్ వస్తారు, సంకల్పాలు వద్దంటారు. ఒక మాస్టర్ వస్తారు, డిఎన్ఏ అంటారు. ఒక మాస్టర్ వస్తారు, చక్రాస్ అంటారు. రకరకాలుగా చెప్తారు. కేవలం పత్రిసర్ కాన్సెప్ట్లే వినాలి అని ఒక మాస్టర్ చెప్తారు. సో రకరకాలుగా చెప్తున్నారు. సో ఇవన్నీ సత్యమే కదా, ఎవరికి వారికి సత్యమే. అంటే ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మనం స్వీకరించాలి అని అంతే అంటారా? అంతే, నీకేది సత్యం అనిపిస్తుందో నువ్వు వచ్చి, అంతే కదా సార్. సో ఈ సజ్జన సాంగత్యం చేసుకున్నప్పుడు నాలో ఒక సత్యం అనేది ఉదయిస్తుంది. ఈ సత్యం ఉదయించినప్పుడు ఈ సత్యంతో నా ఆత్మకు నేను కనెక్ట్ అవుతాను. సో విశ్వ కళ్యాణం అంటున్నాం, ఆ విశ్వానికి మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు మనము కనెక్ట్ అయినప్పుడు నా లక్ష్యం ఏంటి, అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అర్థమవుతుంది. సో నేను సరి అయిన దారిలో, సరి అయిన సత్యంలో వెళ్ళటానికి చాలా సులువు అవుతుంది సార్ సజ్జన సాంగత్యం. చాలా మంది కొత్తగా కూడా ఈ మధ్యన పిఎంసి చూసి చాలా మంది ధ్యానంలోకి వస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే కనుక మేము చాలా మందికి ధ్యానం గురించి చెప్తున్నాం అండి, మా మాట వినట్లేదు. శాకాహారం గురించి చెప్తుంటే అసలు వినట్లేదు, మేము ఏం చేయాలి అని అంటుంటారు. ఎప్పుడైతే మనం ధ్యానం బయటికి ప్రచారం చేయడానికి వెళ్తామో ఫస్ట్ ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు మన గురించి ఏవిడ రోజు బయటికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో ఏమో ఆరా తీయడం మొదలు పెడతారు సార్. సో ఇవన్నీ మనకొద్దు. అలాగే ధ్యానంకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మేము ధ్యానం చెప్పేటప్పుడు మా మొహం ఎదురుగా డోర్ తలుపేసిన వాళ్ళు ఉన్నారు సార్. మాకు ధ్యానం వద్దు దొంగల్లాగా చూసిన వాళ్ళు ఉన్నారు. అలాగే కూర్చోబెట్టి కాఫీ టిఫిన్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రకరకాల అనుభవాలు అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు మొహమాటం, సిగ్గు ఇవన్నీ ఇక్కడ ఏముండవు కదా సార్. సో ఇవన్నీ అక్కడ వెళ్ళిపోతాయి సార్. అవన్నీ మన మొహం మీద తలుపేస్తే మనకు ఎలా ఉంటుంది సార్, అది ఒక అవమానంగా మనం ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఏం లేదు, ఎవరికి అందాలో వాళ్ళకి అందుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే శాకాహారులుగా మారమని చెప్తే దాని గురించి వాళ్ళకి క్లారిటీ ఇచ్చినప్పుడు నాకు ఎవరైతే టచ్ అవుతున్నారో ఫస్ట్ నేనేమనుకుంటానంటే ప్రేమ్నాథ్ సార్ నాకు చెప్పిన మాట. సో నేను నా మాట ద్వారా నేను ఏదైతే చెప్తున్నానో అది వాళ్లకు ఒక ఎనర్జీగా అంది, వాళ్ళు స్వీకరించబడాలి. పత్రిజీ అక్క అంటూ ఉంటారు, అంటే నోట్లోంచి వచ్చే మాట మన నుదుట పైన రాత కింద అవుతుంది అనేసి. అలాగే దీన్నే వాక్క్షేత్రం కూడా పత్రిజీ గారు చెప్పడం జరిగింది. ఈ వాక్క్షేత్రం అంటే ఏంటి, మనం మాట్లాడే అప్పుడు జాగ్రత్తగా ఎందుకు మాట్లాడాలంటారు? బాణం లాంటిది సార్ వాక్ అనేది. ఒక్కసారి మనం వదిలేసామంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోలేము. వెనక్కి తీసుకున్నామా తీసుకోలేము అది, కానీ అది మనకే టచ్ అవుతుంది. మనం మాట్లాడుతున్న మాట ఎరుకతో ఉన్నామా, ఎరుకతో మాట్లాడలేకపోతున్నామా. ఎరుకతో మాట్లాడిన ప్రతి మాట వాళ్ళకి రామబాణం, పూల బాణం. వాళ్ళు మాట వినడం లేదు అంటే అది మన దగ్గరే ఉంది సార్ అది. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు శాఖారులు అవ్వడం లేదు, వాళ్ళ దగ్గర నుంచి మనకు రిప్లై నెగిటివ్ వస్తుంది అంటే అది మన దగ్గరే ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు నేను ఈ జన్మలో నేను శాకాహారిగా పుట్టాను, కానీ గత జన్మలలో ఆల్రెడీ మాంసాహారి ఉండొచ్చు. సో మాంసాహారం నుంచి శాకాహారంలోకి నేను వచ్చేసాను, ఆ గత జన్మల్లోనే మారి వచ్చేసాను ఇక్కడికి. సో ఇప్పుడు నేను చక్కగా చెప్పగలుగుతాను. అలాంటి వాక్కులు నా చేత చెప్పించబడాలి, అలా మాట్లాడాలి సార్. వాగ్భూషణం అంటారు. సో మనం ఎంతో నగలు వేసుకోవడం, మంచి డ్రెస్ వేసేసుకోవడం ఇదొక్కటే కాదు అలంకరణ, వాక్కు కూడా చక్కటి అలంకరణ. సో ఈ వాక్కు ద్వారానే మనము ఎంతో సాధించవచ్చు సార్. మనకేం కావాలి కాదు, మనకు కావాల్సిందంతా సాధించడం అనేది ధ్యాన జగత్ అన్నారు, అలాగే పిరమిడ్ జగత్ అన్నారు, శాకాహార జగత్ అన్నారు. కేవలం వాక్కు సార్, వాక్కుకు సంబంధించింది ఇదంతా. 40 రోజులు ఇప్పుడు 3 పిరమిడ్లు వచ్చేసారు నరసాపురంలో, ఇంకోటి మెర్కబా పిరమిడ్ ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ మెర్కబా. సో అక్కడ కావాలి అనుకున్నాము 41 రోజులు ధ్యానం చేయాలి, ఎందుకంటే ప్లేస్ కావాలి. ప్లేస్ కావాలంటే ధ్యానం పెట్టుకున్నాం, సామూహిక ధ్యానం 41 డేస్ పెట్టుకున్న తర్వాత 10 రోజులకే మనకు ప్లేస్ ఇచ్చారు. ఒక కాలేజీ ఒక ఆయన వచ్చి మేడం ఈ ప్లేస్ ఉంది, ఇది తీసుకోండి అని చెప్పారు. ఈ నరసాపురంలో ఎక్కడైతే
పిరమిడ్ రావాలో, ఏ ప్రదేశంలో అయితే రావాలో ఆ ప్రదేశం వ్యక్తి, అలాగే ఆ పిరమిడ్కి సంబంధించిన ఫైనాన్షియల్గా ఏదైతే రావాలో వాళ్ళు, ఆ తర్వాత ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు మొత్తం వీళ్ళందరూ కనెక్ట్ అయిపోయి దీనికి పత్రిజీ గారి అనుమతితో ఇవన్నీ జరగాలి అనుకున్నాను సార్. వెంటనే ఆయన ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఒక మేడం ఉన్నారు, ఆ మేడం ఒక టీచర్ అనమాట. ఆవిడ 70 years ఉంటుంది ఆవిడకి. ఆవిడ ద్వారా అక్కడ ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్ వచ్చిన తర్వాత కరెక్ట్గా అది కరోనా పీరియడ్ సార్. కరోనాలో పత్రి సార్ ఫోన్ చేసి ఒకటే చెప్పారు, నేను శంకుస్థాపనకు వస్తున్నాను అని. ఆ శంకుస్థాపనకి సార్ వచ్చారండి. తర్వాత ప్రారంభోత్సవానికి కూడా వచ్చారు. శంకుస్థాపనకు వచ్చినప్పుడు సారు మౌనంలో ఉన్నారు. తర్వాత సారు ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు సార్ని ఒక ప్రశ్న అడిగానండి నేను. సార్, మనకు ప్రారంభోత్సవం అయ్యింది, కానీ ఒక పిరమిడ్ కట్టాలంటే మాకు ఎన్ని చుక్కలు కనిపించినాయి, మరి ఎన్ని పిరమిడ్లు మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అసలు ఎలా జరిగింది సార్ ఇలాగా? ఇన్ని పిరమిడ్లు అసలు కట్టడం చాలా వండర్ కదండి అని అడిగాను సార్ నేను. అడిగితే సార్ అన్నారు, సాక్షిగా ఉండు అన్నారు. నేనే మళ్ళీ ప్రశ్న వేశాను, సార్ ఇప్పుడు ఒకళ్ళు వచ్చి 21x21 కడదామంటారు, ఒకళ్ళు 10x10 కడదామంటారు, రకరకాలుగా కింద స్పేస్ వదిలేసి పైన పిరమిడ్ కడదామంటారు, వద్దు కిందనే కడదామంటారు, రకరకాలుగా ఒక్కొక్కరు చెప్తున్నారు సార్. అందరినీ హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది సార్ అని అన్నాను సార్ని. సార్ అన్నారు, సాక్షిగా ఉండు, సాక్షిగా ఉండు అన్నారండి. అన్నప్పటి నుంచి నాకు అది చాలా బాగా అనిపించింది. సో మనం నెక్స్ట్ వాళ్ళు చేసిన దానికి మనం ఏదైనా మాట్లాడితే ఒక గొడవ వచ్చేస్తుంది. సాక్షిగా ఉంటే ఏ గొడవ లేదుగా. సో అలా చాలా బాగా అనిపించిందండి అది చెప్పడం. సార్తో అనుభవం అది. తర్వాత సార్ ఒకటి, ఈ కరోనా పీరియడ్లోనే ఎలా ఉందంటే హెల్త్, 3 రోజుల నుంచి వరుసగా నిద్రపోతున్నాను సార్. 24 hours. పని ఉన్నప్పుడు పని, పని లేనప్పుడు నిద్ర. ఏంటి ఇది ఇలా జరుగుతోంది నాకు అర్థం అవ్వలేదు. కరెక్ట్గా 6వ రోజు, 5 రోజులు అలా జరిగింది సార్. 6వ రోజు నేను ఎరుకలోకి వచ్చి ప్రశ్న వేసుకున్నాను, ఏంటిది నాలో ఏంటి మార్పు, ఏంటి ఏం జరుగుతుంది బాడీలో, ఏం జరుగుతోంది? నిద్ర అన్నా ధ్యానం అన్నా మన బాడీలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా, ప్రాసెస్ జరుగుతుంది అంటాము. సో ఇక్కడ ఏం జరుగుతోంది అని ఒక ప్రశ్న వేసుకున్నాను. ధ్యానంలో ఏం కనిపించవు. అందుకని సార్ ప్రేమ్నాథ్ అని పిలిచాను. సార్ మీరు వచ్చి నాకు చెప్పండి, ఏం జరుగుతుంది నాకు చెప్పండి. కళ్ళు మూసుకున్నాను సార్, వెలకిలో పడుకున్నాను బెడ్ మీద. ప్రేమ్నాథ్ సార్ వచ్చారు, వెనకాలే పత్రి సార్ వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారు. తల పక్కన అంటే నాకు వాళ్ళు కనిపించరు. తల పక్కన ఇద్దరు ఇలా ఎదురుగా వేసుకొని కుర్చీలు మాట్లాడుకుంటున్నారు సార్. ఓవైపు నన్ను చూస్తున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను మనసులో, నా కోసం నేను రమ్మని చెప్తే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటి, నా గురించి నాకేం చెప్పకుండా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఏంటి అనుకుంటున్నాను. అట్లా అనుకుంటూ ఏం జరుగుతోంది చెప్పండి సార్ అని అంటే, అప్పుడు వాళ్ళు నా వైపు చూడడం అనేది గమనించారు. నా వైపు చూస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ గమనించిన తర్వాత ఓహో ఓ కన్ను ఉందిలే అనుకున్నాను. అలా కళ్ళు మూసుకున్నప్పుడు సార్, నా చుట్టూ కూడా కొంతమంది తెల్లటి బట్టలు వేసుకుని చాలా హైట్గా ఉన్నారు కొంతమంది వ్యక్తులు. వాళ్ళని నేను డాక్టర్స్గా గుర్తించాను. ఆ డాక్టర్స్ ఎలా ఉన్నారంటే కత్తులు పట్టుకున్నారు సార్, కత్తులు, కత్తెరలు, కటార్లు ఇవన్నీ పట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని నాకు ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి కింద కాలు బొటన వేలు వరకు ఒక గీత ఎలా పెట్టారు. ఒక గీత అంటే పచ్చిమిరపకాయ బజ్జీకి మనం ఎలా కోస్తామో అలా పెట్టారండి. అలా కోస్తూనే శరీరం ఇలా రెండు ఇలా అయిపోయి లోపల ఉన్నవన్నీ కూడా ఏవైతే దానిమ్మ గింజలు ఎలా రాలుతాయో అలాగా నా లోపల కణాలన్నీ కనిపిస్తున్నాయి సార్. కొన్ని రాలిపోతున్నాయి. ఎలా కనిపిస్తున్నాయంటే మట్టిలో పడితే దానిమ్మ గింజలు ఎలా ఉంటాయి అలా ఉన్నాయి సార్ లోపల. వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క కణాన్ని తీసుకొని దానికి ఏవేవో కెమికల్స్ అవన్నీ వేసి నీళ్ళతో దాన్ని కొట్టి దాన్ని క్లియర్గా చేస్తున్నారు. నాకు ఎలా అర్థమవుతుందంటే, బాగా మట్టి కొట్టుకుపోయిన బల్బుని తుడిచి దాన్ని చేసి మళ్ళీ లోపల అక్కడ పెడితే ఎలా వెలుగుతుందో అలా ఉంది సార్. అది ఏం జరుగుతోంది ఇది అని అడిగాను సార్. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది నీ బాడీని నేను మంత్రపిండంలో తయారు చేస్తున్నాము అన్నారు. బాడీని మంత్రపిండం ఏంటి, అసెన్షన్ ప్రాసెస్ అని చెప్పారు.
అసెన్షన్ ప్రాసెస్ అంటే ఏంటి నాకు అర్థం అవ్వలేదు. ఏమిటిది అసెన్షన్ ప్రాసెస్? ఏం చేస్తున్నారు మీరు అంటే, వీళ్ళు ఇలా ఇంత బాడీని క్లీన్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే బాడీని క్లీన్ చేయాలి. అందుకని మేము బాడీని క్లీన్ చేస్తున్నాం అన్నారు. మొత్తం అది కనిపిస్తోంది. అదంతా జరిగిన తర్వాత నాకో డౌట్ వచ్చింది. వెంటనే అడిగాను, ఏంటిది నాకే జరుగుతుందా? ఇది అందరికీ జరుగుతదా? అని అడిగాను సార్. అడిగితే మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది. అయితే మానవులు 3 రకాలు. ఎవరు అంటే శాకాహారులు, మాంసాహారం తింటూ శాకాహారంలోకి వచ్చిన వాళ్ళు, మాంసాహారంలోనే ఉన్నవాళ్ళు. ఇది 3 రకాలు. సో ఈ 3 రకాల వాళ్ళకి కూడా మరి ఈ ప్రాసెస్ జరుగుతుందా? జరుగుతుంది. మరి శాకాహారంలో ఉన్నవాళ్ళు దీన్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని ఆ శాకాహారం వీళ్ళ ప్రాసెస్ కంప్లీట్‌గా అవుతుంది. అలాగే మాంసాహారంలో ఉండి శాకాహారంలోకి వచ్చిన వాళ్ళకి ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతది. ఎందుకంటే ఆల్రెడీ బాడీ అనేది మాంసాహారంతో నిండిపోయింది కాబట్టి ఆ ప్రాసెస్ లేట్ అవుతుంది. వాళ్ళకు ఇంకా సిట్టింగ్స్ ఎక్కువ పడతాయి అని చెప్పారు. మరి మాంసాహారంలోనే ఉన్న వాళ్ళకి ఎలాగా అంటే, వీళ్ళు కొంచెం తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, నిద్ర వచ్చింది, మత్తొచ్చింది అని చెప్పి వీళ్ళు డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. సో వాళ్ళకి ఈ ప్రాసెస్ జరగదు. కొన్ని జన్మలు పడుతుంది ఈ ప్రాసెస్ జరగాలంటే. శాకాహారంలోకి వస్తేనే వీళ్ళకు ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పారు సార్ వాళ్ళు. అలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి అయింది. పత్రి సారు ప్రేమ్నాథ్ సార్ దగ్గరికి వచ్చి ఇట్లా నమస్తే అంటే, మీరు చెప్పిన పని నేను పూర్తి చేశాను అంటారు కదా, అలాగే ఇలా పెట్టి వాళ్ళు దండం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రోజు నుంచి కొంచెం పెయిన్ అనిపించింది కానీ ఫస్ట్లో, తర్వాత నిద్ర లేదు, మత్తు లేదు, ఇంకా యాక్టివ్గా తయారయ్యాను సార్. చాలా బాగుంది అనిపించింది అప్పుడు. అది. సో అది తర్వాత నేను నరసాపురం వచ్చిన తర్వాత సార్, నాకు పిరమిడ్ అంటే నాకు మంచి అభిప్రాయం ఉండేది కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానంతో శ్వాస మీద ధ్యాస అంటున్నాము. సో శ్వాస మీద ధ్యాసనే మనం పెట్టాలి. మన శ్వాసతో మనం ఉంటున్నామంటే మనతో మనం ఉంటున్నాం. కానీ పిరమిడ్ని మనం తీసుకున్నప్పుడు పిరమిడ్ అనేది దాని మీద మనం ఆధారపడినట్టే కదా. పూజలో దేవుడిని ఎలా ఆధారపడతామో దేవుడి మీద, సో ఇక్కడ కూడా పిరమిడ్ మీద ఆధారపడినట్టే కదా అని నాకు అనిపించింది సార్. అనిపించి నేను పిరమిడ్ని అంత నేను స్వీకరించలేదు. తర్వాత నాకు స్వీకరించలేదు కాబట్టి స్వీకరించడానికి కొన్ని అనుభవాలు జరిగాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖమ్మం రామారావు గారని ఆయన పిరమిడ్ కడతారు కదా, సో ఆయన నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే, అమ్మా నేను ఒక 100 పిరమిడ్లు నీకు ఇచ్చేస్తాను. స్టాండ్ పిరమిడ్ తయారు చేస్తారు సార్ వారు. ఆ స్టాండ్ పిరమిడ్లు నీకు 100 ఇస్తాను. నువ్వంతా కూడా ఎవరికి కావాలో వాళ్ళందరినీ నువ్వు తీసుకొని వాళ్ళ ఫోటోలు అన్నీ తీసుకొని వాళ్ళకిచ్చి 41 days వాళ్ళ దగ్గర ఉంచు, తీసుకొని వాళ్ళకి ఫీజు అడుగు నువ్వు అన్నారు. అలాగే సార్ నేను ఇస్తాను, ఫీజు కూడా తీసుకుంటాను. ఏం తీసుకోవాలి సార్ ఫీజు అన్నాను. వారి అనుభవాలే మన ఫీజు అని చెప్పారు సార్. సో వాళ్ళ అనుభవాలు. సో 41 రోజు వాళ్ళందరూ తీసుకొని సార్ ఎన్ని రకాల అనుభవాలు చెప్పారంటే అన్ని రకాల అనుభవాలు చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం చెప్తూ ఉంటే ఇవన్నీ బుక్లో రాయించాం సార్ అన్ని. అంతకంటే ముందు ఫస్ట్ నేను అనుభవం పొందాలి. ఈ పిరమిడ్లో నాకు పిరమిడ్ నేను స్వీకరించట్లేదు, మంచి అభిప్రాయం లేదు కాబట్టి ఫస్ట్ నేను దీని గురించి తెలుసుకోవాలి. నాకు ఫస్ట్ నేను తెలుసుకున్న తర్వాత నేను ఈ వర్క్ చేస్తాను సార్ అన్నాను. అలాగే మేడం అలాగే చేయండి అన్నారు. సరే నాకు పిరమిడ్ ఇచ్చారు సార్. ఆ పిరమిడ్లో కూర్చొని ఇలా కుర్చీలో కూర్చొని ధ్యానం మొదలుపెట్టాను. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాను. ఒక క్షణంలో దాంట్లో అన్ని క్రిస్టల్స్ పెట్టారు సార్. బాల్స్ క్రిస్టల్స్ పెట్టారు. ఆ క్రిస్టల్ జార్ ఇక్కడ పడింది సార్. వెంటనే భయం వచ్చింది నాకు. ఏంట్రా ఇది కూర్చోగానే ఏ బల్లి పడిందో, ఏ ఎలక పడిందో, ఏది పడిందో అని నేను అనుకున్నాను. సరే కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు అక్కడ. ఒక క్రిస్టల్ పడలేదు, ఒక ఎలక పడలేదు, ఒకటి ఏది పడలేదు. మరి ఏంటిది అని కళ్ళు మూసుకొని ప్రశ్న వేసుకున్నాను. ఏంటిది, ఏం జరిగింది ఇక్కడ నాకు తెలియచేయండి మాస్టర్స్ అని అనుకుంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు చూపించడం జరిగింది అక్కడ. ఒక పెద్ద మనము ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకునే ఒక గాజు సీసాలాగా నా శరీరం ఉంది. ఈ శరీరంలో రకరకాల క్రిస్టల్స్, అణువులన్నీ కూడా క్రిస్టల్స్ రూపంలో చిన్నవి, పెద్దవి, రకరకాల సైజులు, రకరకాల రూపాలు, రకరకాల రంగులు, ఇవన్నీ కూడా లోపల ఒక్కొక్కటి దాంట్లో పడుతున్నాయి సార్. సో నీ బాడీ మంత్రపిండంగా తయారు కావడానికి ఈ క్రిస్టల్స్ అన్ని నీ లోపలికి
సెట్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది సార్ నాకు అక్కడ చెప్పిన తర్వాత నన్ను నేను చూసుకున్నాను. ఎలా ఉందంటే అక్కడ నేను లేను సార్ అక్కడ. ఏముందంటే ఆ క్రిస్టల్స్ అన్నీ కూడా లోపల అన్నీ కూర్చుంటే ఎలా ఉందో ఒక ఒక పొందికగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది సార్ అది. అలా ఉంది. నేను ప్రశ్న వేసుకున్నాను. ఏమిటిది ఇలా జరిగింది ఏంటి అంటే, అప్పుడు మనము అసెన్షన్ అంటే మనం జీవించి అంటే శ్వాసతో ఉండగానే మనం ఆ లోకాలకు వెళ్ళటం. చాలా తక్కువ మంది మనకు తెలిసి చాలా తక్కువ మందే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. సో, అలా వెళ్ళటానికి ఇది కూడా ఒక ప్రయాణం అంట సార్. ఇది కూడా ఒక సాధన. ఈ సాధనలో ఇది కూడా ఒక భాగం అని చెప్పారు సార్ నాకు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏమొచ్చిందంటే, నేను మా ఫ్రెండ్ ఇద్దరు ఎవరైతే నన్ను ఈ ధ్యానంలోకి తీసుకొచ్చారో ఇద్దరం కలిసి ఒకానొక లోకంలో మంచి ఈ మనకు కార్లు ఎలా ఉంటాయో అలా ఒక స్పేస్ షిప్స్ ఉన్నాయి. ఈ స్పేస్ షిప్స్ ఇద్దరికి చెరొకటి ఉంది. కానీ ఇద్దరం కలిసి ఒకే స్పేస్ షిప్ లో వెళ్తున్నాము. వెళ్తూ ఉండి ఒక లోకానికి దిగిన తర్వాత అక్కడ మాకు తను ఏం చేసిందంటే తనకు ఒక సూది దొరికిందంట సార్. ఈ సూది తీసుకొచ్చి నాకు ఇచ్చింది. నీవు జాగ్రత్తగా పెట్టు అని. నేనేం చేశాను, క్యాలెండర్కి తగిలించాను సార్. క్యాలెండర్కి తగిలించి చాలా మంది చెప్పారు నాకు. అంటే ఇంట్లో చుట్టాలు అందరూ ఏం చెప్పారంటే, ఇంట్లో వాళ్ళందరూ నువ్వు తీసుకోవద్దు, అది ఏంటో ఏమో మనకు తెలీదు, నువ్వు ఇచ్చే అమ్మో నా ఫ్రెండ్ తను అది ఇచ్చేది కాదు, తను ఉంచమంది ఉంచాను అంతే అని చెప్పాను. తర్వాత ఆ సూది ఎందుకో నాకు అనిపించి ఆ సూది చూశాను సార్ నేను. అది ఆ సూది ఏంటంటే ఈ విశ్వాన్నంతా ఈ భూమినంతా నాశనం చేయటానికి ఉన్నటువంటి అదొక బాంబు లాంటిదంట సార్ అది. అది నా ఫ్రెండ్ ఏం చేసిందంటే తను ఈ విశ్వానికంతా నేనే హెడ్ కావాలి అనే ఉద్దేశంతో తయారు చేసుకుందంట సార్ అది. తయారు చేసిందంట. ఇద్దరికి తను మళ్ళీ నన్ను అడిగింది. అడిగితే నేను ఇవ్వనని చెప్పాను. నువ్వు ఇవ్వవా అని వెంటనే నా మీద తను ఇద్దరం కత్తులతో ఫైటింగ్ చేసుకున్నాం. ఫైటింగ్ చేసుకున్న తర్వాత తను పడిపోయింది కిందికి. సో మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే సార్, ఇదంతా కూడా ఆ లోకంలో జరుగుతోంది. న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే ఒక బ్లాక్ టీ షర్ట్ అనే వాళ్ళు ఈ ఒకానొక చిన్న సూదితో ఈ విశ్వాన్నంతా నాశనం చేయడానికి వాళ్ళు వచ్చారు. కానీ అది వాళ్ళకు జరగకుండా ఇలా జరిగింది. నాశనం చేయకుండా అది కాపాడబడింది, భూమి కాపాడబడింది న్యూస్ పేపర్లో వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, విశ్వంలో మనం కూడా ఇలాంటి వర్క్ చేయాలి. సో అక్కడ నాకు ఏ వర్క్ ఇవ్వబడిందో ఇక్కడ కూడా మనం ఆ వర్క్ చేయాలి. సో ఈ విశ్వం కోసం ఉండడానికి మనం కాపాడేది ఏముంటుంది సార్, నేను చేసిన వర్క్ నేను చేస్తే, సో ఇందాక మీరు వాక్క్షేత్రం అన్నారు. సో ఈ వాక్కు ద్వారా కూడా మన చుట్టూ వాతావరణం, ఈ విశ్వము, ఈ భూమి అన్ని కలుషితం అవుతాయి. మన ఆలోచన ద్వారా కూడా కలుషితం అవుతుంది. మనం చేసే ప్రవర్తన ద్వారా కూడా కలుషితం అవుతుంది. సో ఈ 3 కరెక్ట్గా ఉంటే, వాక్కు, ఆలోచన, మన ప్రవర్తన, ఈ 3 కరెక్ట్గా ఉంటే కలుషితం అవ్వదు. ఈ 3 కరెక్ట్గా ఉంచుకుంటే చాలు. మనం ఏమి చెయ్యక్కర్లేదు, కాపాడడానికి ఏమీ చెయ్యక్కర్లా. ఏమీ చేయకుండా ఇవి కరెక్ట్గా ఉంటే మన దైవత్వమే మనల్ని కాపాడుతుంది అనేది నాకు అర్థమైంది సార్. సో అప్పటి నుంచి ఈ 3టిని ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. మనం ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి మాకు వివరించడం జరిగింది. సో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ సందర్భంగా? ఫస్ట్ మన పత్రి సార్కి అనంత కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్. ఎందుకంటే జీవితం అంటే ధ్యాన జీవితం. జీవితం అంటే మనం ఎలా ఉండాలో ఒక నేర్చుకునే కళ. సో ఇలాంటి జీవితాన్ని ఆయన మనకిచ్చారు. సో ఆయన బాటలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 జగత్లకి మనం ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉండడమే మన పని సార్. సో మన పని మనం చేయడమే అక్కడ మన పని. అందుకే ఇదే పిఎంసి ప్రేక్షకులందరికీ చెప్పడం ఏంటంటే, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 కోసం మనం చేయాల్సిన వర్క్ ఖచ్చితంగా మనం చేయాలి. ఇవి చేయకపోతే మళ్ళీ జన్మ తీసుకునైనా చేయాల్సిందే. సో ఇప్పుడే చేసుకుంటే బెటర్ కదా. అది సార్. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి మాతో షేర్ చేస్తున్నారు. ఎంతో అనుభవాల గురించి మరి ఎన్నో విషయాల గురించి మాకు అందచేయడం జరిగింది. సో మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అందరికీ పిఎంసి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్.
ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.